ఒకటెనక ఒకటి ఇక వస్తూనే ఉన్నాయి ఎలక్షన్లు. తెలంగాణలో లోకల్ సమరానికి రెడీ అవుతుర్రు లీడర్లు. పార్టీలన్నీ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటున్నాయి. లీడర్ల నడమ మాటల తూటాలు వెళ్తున్నాయి. చూసుకుందామని అంటుర్రు అన్నట్టు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లకు కూడా గట్టినే తయారవుతున్నాయి పార్టీలన్నీ. ఇక షేయ్ పార్టీ వాళ్ళు అందరికంటే ముందుగానే అన్ని తీర్ల ఈగర పెడుతుర్రు. చూడుర్రు ఏమేమి నడిచిందో. మరి ఇక ఎప్పుడు పెడతారో ముహూర్తం గానీ తెలంగాణలో మళ్ళోసారి లడాయి గట్టిగా నడిచేటట్టున్నది. సెప్టెంబర్ నెల ఒడిసేలోపు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని కోర్టు సార్లు చెప్పిండ్రు. ఇటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతున్నది. అందుకే గట్టిగా తయారైతున్నాయి పార్టీలు. చెయ్యి పార్టీల పట్నం వ్యవహారం అంతా చూసే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నవ్ సారు జూబ్లీ హిల్స్ లీడర్లను పిలుచుకొని మీటింగ్ అయ్యిండు. పిరి బస్సు కానుంచి సురువు చేస్తే పిరి కరెంటు దాకా అన్నిటికన్నీ ఇస్తాను. రేపో మాపో పట్నంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టుడు చాలు చేస్తాం. చెయ్యి పార్టీకి డోకా లేదు అన్నట్టే మాట్లాడిండు మంత్రి సారు. అంతేకాదు జూబ్లీ హిల్స్ లో చెయ్యి పార్టీ తరపుకేంచి ఎవరిని నిలబెడతారు సారు అని అడిగితే లోకల్ లీడర్లకే సీట్ ఇస్తాం, జూబ్లీ హిల్స్ లీడర్కే ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతా కలిసి కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నాక పేరు చెప్తారట. జూబ్లీ హిల్స్ లో ఎగిరేది చెయ్యి పార్టీ వాళ్ళ జెండానే అన్నట్టు మాట్లాడిండు మంత్రి. ఇంకో దిక్కు మళ్ళోసారి గులాబీ జెండా ఎగిరేయాలే, సీటు ఇడిచి పెట్టుకోవద్దు అన్నట్టు చూస్తున్నారట కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా తగ్గేదేలే అంటారు. ఇంకో దిక్కు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం కూడా లీడర్లంతా ఊరు సుడు పెడుతుండ్రు. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే మీనాక్షి మేడం పాదయాత్రకు తయారైతున్నది. ఇప్పటికే కారు పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ కొత్త అధ్యక్షుడు జిల్లాల పొంటి తిరుగుకుంటా అందరిని హుషారు చేస్తాండ్రు. ఆయంత ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్పిండ్రంటే ఇక అటెనక ధూమ్ధాం గట్టిగానే నడిచేటట్టున్నది.